అందరికీ రామ్ రామ్ అండి. ఈరోజు ఉల్లిగడ్డ పచ్చడి అయితే చేస్తున్నాను. చూడండి, కొన్ని ఉల్లిగడ్డలు, ఒకటి పచ్చిమిర్చి వేసాను, ఒక పచ్చిమిర్చి. ఇట్లా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్, కారం, కొంచెం కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఒక మిర్చి వేసుకున్నాం కదా, కొంచెమే పడుతుంది కారం అయితే. మళ్ళీ కారం ఎక్కువ అయితే తినలేము. చూడండి, వేసుకొని మళ్ళీ దంచుకోవాలి. ఇట్లా దంచుకున్న ఉల్లిగడ్డ చాలా టేస్టీ వేసుకుంటున్నాను. చూడండి, పచ్చి ఆయిల్ వేసేసి కలపాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేసి తీసేక కలిపేసి స్పూన్ తోటి కలిపేసి తీసేయాలండి. చూడండి ఎంత బాగుందో. ఏదన్నా కారంగా తినాలి అనిపిస్తే ఈ ఉల్లిగడ్డ పచ్చడి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే చపాతీలు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. నేనైతే తింటానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. చూడండి ఎంత బాగుంది. చూడండి, ఆల్రెడీ చపాతీలు, ఉల్లిగడ్డ పచ్చడి చపాతీలు కాంబినేషన్ బాగుంటుందండి. మీకు కూడా ఎప్పుడైనా కారంగా ఇలా వెరైటీగా టేస్ట్ చూడాలంటే ఈ పచ్చడి కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి, పచ్చడి కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో.